హే గాయ్స్ వెల్కమ్ టు మెన్ స్టాక్ సిరీస్. సో లాస్ట్ వీడియోలో నేను అరేస్ దానికి సంబంధించిన మెథడ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఒకవేళ ఆ వీడియో మీరు మిస్ అయింది ఇక పైన ఐకాస్ట్లో వదిలేసా చెక్ చేయండి. ఈరోజు వీడియోలో ఆబ్జెక్ట్స్ గురించి తెలుసుకుందాము. ఆబ్జెక్ట్స్లో కొన్ని ఫంక్షనాలిటీస్ ఉంటాయి, లైక్ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలా, ఎలిమెంట్స్ ఎలా యాక్సెస్ చేయాలా, చాలా కొన్ని ఉంటాయి మేజర్వి. అవి ఈరోజు వీడియో మనం డిస్కస్ చేద్దాం. సో మన ఛానల్లో మెన్ స్టాక్ సిరీస్ సంబంధించి ఎవ్రీ మండే అండ్ థర్స్డే ఈవినింగ్ 7:10 PMకి కొత్త వీడియో వస్తుంది. ఎవ్రీ వీడియోకి 2 days గ్యాప్ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. సో గైస్ మనకు జనరల్గా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి నేను లెట్ యూజర్ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. సో ఈ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, డేటా టైప్స్ వేరియబుల్ చెప్పాయి కదా. సో ఇక్కడ ఏం పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో నేమ్ వచ్చేసి శరత్ అని ఇస్తున్నా. నెక్స్ట్ ఏజ్ 23 ఇస్తున్నా. ఓకేనా, ప్రెజెంట్ ఈ రెండే ఉన్నాయండి. సో ఇది ఒక ఆబ్జెక్ట్ని బేసిక్గా క్రియేట్ చేద్దాం. ఒక ఫ్లేవర్ బ్రాకెట్స్ ఇచ్చి వీటిని కీ వాల్యూస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ప్రీవియస్ వీడియోస్లో కీస్ ఖచ్చితంగా స్ట్రింగ్ ఇవ్వని చెప్పాను నేను మీకు. ఓకేనా, అది ఇచ్చినా ఓకే, ఇవ్వకపోయినా ఓకే. ఈ పాయింట్ మెన్షన్ చేసి మర్చిపోయా, అందుకు ఇందులో చెప్తున్నా. సో ఇక మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా జావా స్క్రిప్ట్ మాత్రం కీస్ని స్ట్రింగ్ అనేది తీసుకుంటుంది, ఏ కీ అయినా. ఓకేనా, సో ఇప్పుడు ఇది ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్లో ఒక కీ ఒక వాల్యూ మీరు తెలుసుకోవాలి అనుకున్నారు. ఓకేనా, ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్లో ఏదైనా ఒక కీ వాల్యూ యాక్సెస్ చేయాలనుకున్నారు. ఎలాగైతే ఒక అరేలో ఒక ఎలిమెంట్ని మీరు కన్సోల్ లాగా ఇండెక్స్ యూజ్ చేసి ప్రింట్ చేస్తారు, అలా ఒక ఆబ్జెక్ట్లో ఒక కీ ఒక వాల్యూ ప్రింట్ కావాలి అనుకున్నారు. ఓకేనా, దానికి మనకు కన్సోల్ డాట్ లాగ్ 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి ఫస్ట్ ఆబ్జెక్ట్ ఇచ్చి స్క్వేర్ బ్రాకెట్లో నేమ్ అని ఇవ్వాలి. ఓకేనా, ఈ నేమ్ స్ట్రింగ్లో ఇవ్వాలి. ఓకేనా, రన్ చేస్తున్నాను. సరేదని వచ్చింది. ఓకే, స్ట్రింగ్లో ఇవ్వకపోతే మీకు ఇది ఎర్రర్ వస్తుంది చూడండి, కావాలంటే. చూసారా, నేమ్ ఇస్ నాట్ డిఫైన్ అంటే ఇంటర్నల్గా స్ట్రింగ్లోనే ఉంటుంది. సో మీరు ఆ కీ యాక్సెస్ అనేది స్ట్రింగే ఇవ్వాలి. ఓకేనా, ఇది వన్ మెథడ్. ఈ మెథడ్ మనం అరేస్కి యూజ్ చేస్తాం. ఏమని, ఇక అరే నేమ్ ఇచ్చేసి ఈ యూజర్ అనే ప్లేస్లో ఇక ఆ ఇండెక్స్ నెంబర్ ఇచ్చినామంటే మనకు ఆ ఎలిమెంట్ వస్తుంది. దీంట్లో కీ యొక్క అదే కీ నేమ్ ఇస్తాం. ఓకేనా, క్లియరా. ఇది వన్ మెథడ్. సెకండ్ మెథడ్ అండ్ ప్రిఫర్డ్ మెథడ్ ఆబ్జెక్ట్స్కి వచ్చేసి డాట్. ఓకేనా, డాట్ అనేది డాట్ నోటేషన్ అంటాం దీని. ఓకేనా, సో యూజర్ డాట్ నేమ్ అంటాం. దేనికైనా స్ట్రింగ్ ఇంకేం అవసరం. సో యూజర్ డాట్ అంటే నువ్వు యూజర్ని యాక్సెస్ చేసినావు, అందులో నాకు నేమ్ అనే ఒక కీ ఉంది, దాని వాల్యూ అని చెప్తున్నావు. ఓకే, సో అరేస్కి అయితే మనకు ఇలా రెండు ఆప్షన్ లేవు. ఒకటే ఆ స్క్వేర్ బ్రాకెట్ ద్వారానే యాక్సెస్ చేయాలి, కాబట్టి అది యూస్ చేస్తారు. ఆబ్జెక్ట్స్కి మనకు 2 ways ఉన్నాయి. స్క్వేర్ బ్రాకెట్స్లో చేయొచ్చు, ఇట్లా డాట్తో చేయొచ్చు. బట్ ఆబ్జెక్ట్స్లో మోస్ట్ ప్రిఫర్ అండ్ బెస్ట్ ప్రైజ్ డాట్. ఓకేనా, సో ఎప్పుడు డాటే యూస్ చేయండి. ఓకే, ఒకటే యాక్సెస్ చేసినా బాగానే ఉంది. నేను నేమ్ అనే వాల్యూని మార్చాలనుకుంటాను. ఓకేనా, ఒక కీని యాక్సెస్ చేయగలిగాం, అదే కీలో ఉన్న వాల్యూని మాడిఫై చేయాలి అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి? సో అప్పుడు వచ్చేసి యూజర్ డాట్ నేమ్. ఓకేనా, ఇది ఈక్వల్స్ కొత్త నేమ్ ఇస్తా, ఏమని వంశీ అని ఇస్తా. ఓకేనా, ఇప్పుడు ప్రింట్ చేద్దాం యూజర్ డాట్ నేమ్. సో 2 times ప్రింట్ చేస్తాను. సో మీకు చేంజ్ చేయకముందు, చేంజ్ చేసిన తర్వాత ఎలా ఉందో డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకేనా, చేంజ్ చేయకముందు శరత్, చేంజ్ చేసిన తర్వాత వంశీ. మీకు అంటే ఓన్లీ ఆబ్జెక్ట్ ప్రింట్ చేయొచ్చు. ఓకేనా, మీకు ఇంకా డౌట్ ఉంది అంతే. చూడండి, ఆబ్జెక్ట్లో నేమ్కి చేంజ్ అయిపోయింది. క్లియరా. సో ఒక కీలో ఉన్న వాల్యూని యాక్సెస్ చేయగలిగినాము, ఒక కీలో ఉన్న వాల్యూని మాడిఫై చేయగలిగినాము. సో అదే కీని డిలీట్ చేయొచ్చా? చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు నేను వచ్చేసి డిలీట్. ఓకేనా, యూజర్ డాట్ నేమ్ రన్ చేస్తుంది. చూడండి, ఓన్లీ ఏజ్ ఒకటే ప్రింట్ అయింది, అంటే ఈ ఆబ్జెక్ట్ నేమ్ అని వెళ్ళిపోయింది. క్లియరా. సో ఇప్పుడు మనకి డిలీట్ ఎలా చేయాలో చూసాం. సేమ్ ఇలాగే ఒక కొత్త కీని యాడ్ చేయొచ్చా, ఆల్రెడీ ఉన్న కీస్ కాకుండా కొత్త కీని యాడ్ చేయొచ్చా? చేయొచ్చు. ఓకేనా, దానికి వచ్చేసి మనకు సింటాక్స్ యూజర్ డాట్ మీరు ఇవ్వాలనుకున్న కీ అది నేను జెండర్ ఇవ్వాలనుకుంటున్నా. ఓకేనా, జెండర్ ఈజ్ ఈక్వల్స్ టు మేల్ అని ఇస్తా. ఇవి చూడండి, చూసారా, కొత్త కీ యాడ్ అయ్యింది. ఒకవేళ యూజర్లో లేని కీని మీరు యాక్సెస్ చేస్తే ఏమైనా వస్తుంది. ఓకేనా, యూజర్ డాట్ సిటీ అని ఇస్తున్నా, బట్ సిటీ అనే కీ యూజర్లో లేదు, మనం జెండర్ వరకే యాడ్ చేసినాం.
అన్‌డిఫైన్డ్ వస్తుంది. ఎందుకంటే అది లేదు కాబట్టి. ఓకేనా? సో, మనం బేసిక్ ప్రాపర్టీస్ చూసాము ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి మనకి యూజర్‌లోనే ఫంక్షన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు కీస్ అనేవి మనకు ఎలాగైతే అరేలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉంటుందో దీంట్లో కూడా స్ట్రింగ్ స్టోర్ చేసాము. ఓకేనా? నంబర్ స్టోర్ చేసాము. మీరు అరేకు స్టోర్ చేయొచ్చు. ఇంకోటి ఫంక్షన్ కూడా స్టోర్ చేయొచ్చు దీంట్లో. ఓకేనా? నేను ఫంక్షన్ వచ్చి ఓకే డెమో అని ఇస్తా. ఇచ్చి ఫంక్షన్ console.log హలో ఫ్రమ్ ఫంక్షన్ అని ఇస్తా. ఓకేనా? సేవ్ చేసి మీకు ఫంక్షన్ ఎలా కాల్ చేయాలో తెలుసు కదా, ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశా. ఒక వీడియో మిస్ అయితే చెక్ చేయండి. ఓకేనా? సో ఇది మనకి ఏ ఫంక్షన్ లాగా ఉంది, ఇది ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. మన ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ కూడా ఒక వేరియబుల్కి అసైన్ చేస్తాం కదా, సో అలాగే ఇది ఒక కీకి అసైన్ చేసాము అంతే, సింపుల్. సో ఇప్పుడు రన్ చేస్తా చూడండి. చూసారా, హలో ఫ్రమ్ ఫంక్షన్ వచ్చింది. క్లియరా? ఒకవేళ ఇప్పుడు నేను ఈ ఫంక్షన్లో నేమ్ అనేది పాస్ చేస్తా. నేమ్ వద్దు, నేమ్ ఆల్రెడీ పైన వేరియబుల్ ఉంది కాబట్టి సిటీ అనేది పాస్ చేస్తా. ఓకేనా? పాస్ చేసి ఇక యూజర్ డాట్ డెమోలో నేను సిటీ ఏమి ఇస్తా అంటే ఏదో తిద్దాం, హైదరాబాద్. ఓకేనా? దీంట్లోనే కన్సోల్ లాగ్ సిటీ అని వెళ్తే మనకు అది ప్రింట్ అవుతుంది. ఓకే, సో హలో ఫ్రమ్ ఫంక్షన్ హైదరాబాద్. ఓకేనా? క్లియరా? నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు ఒక ఆబ్జెక్ట్ని ఉన్న ఒక ఆబ్జెక్ట్లో ఉన్న వేరియబుల్స్ని యాక్సెస్ చేయాలనుకున్నారు, అంటే సపరేట్ వేరియబుల్స్గా. ఇవి నాకు ఏం కావాలంటే నేమ్ అనేది ఇప్పుడు కాన్స్ట్ నేమ్ అనే వేరియబుల్ తీసుకున్నాను నేను. దీంట్లో నాకు వాల్యూ వచ్చేసి ఈ వాల్యూ కావాలి. ఓకేనా? జనరల్గా ఏం చేస్తాం, యూజర్ డాట్ నేమ్ అంటే ఆ వాల్యూ వచ్చేస్తుంది. అవునా? నెక్స్ట్ నాకు అలాగే ఏజ్ కూడా కావాలి. ఓకేనా? కాన్స్ట్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు జస్ట్ సేమ్ యూజర్ డాట్ ఏజ్ అని ఇస్తాం. ఓకే, ఇక్కడకు బాగానే ఉంది. సో ఇది మా నార్మల్గా వర్క్ అవుతుంది. నేనేమో రన్ చేయట్లేదు, మీకు తెలిసిపోయింది. ఇది జస్ట్ ఆ వాల్యూ ఇంతకుముందు ఎలా డైరెక్ట్ కన్సోల్ చేసినాం కదా ఇంతకుముందు, ఇప్పుడు ఇలా వస్తుంది. ఈ తరకు బాగానే ఉంది. ఓకేనా? ఈ ఫంక్షన్ కొంచెం తీసేద్దాము. సో ఇలా ఉంది. బట్ ఇదే మీరు ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ అవుతుంటుంది అనమాట. సో ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ ద్వారా ఇలా 2 లైన్స్, ఇప్పుడు 2 వేరియబుల్స్ కాబట్టి 2 లైన్స్ రాశారు. మీకు కొన్ని నెంబర్ ఆఫ్ కీస్ ఉన్నాయి, ప్రతి దానికి న్యూ లైన్ రాయాలా అవసరం లేదు. ఓకేనా? కాన్స్ట్ అని చెప్పి ఇట్లా ఇది పెట్టాలన్నమాట. ఏది ఫ్లేవర్ బ్రాకెట్స్ పెట్టేసి నేమ్ కామా ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఆబ్జెక్ట్ నుంచి ఇవన్నీ తీసుకుంటున్నారు, యూజర్ అనే ఆబ్జెక్ట్. ఓకేనా? మాకు సింటాక్స్ ఎర్రర్ ఎందుకు వస్తుంది, కాళ్ళు ఉన్నాయి కాబట్టి. ఓకేనా? సో ఇట్లా చేసినా రన్ అవుతుంది. ఇప్పుడు నేను console.log నేమ్ కామా ఏజ్ అని ఇస్తా. చూడండి, సరద్ద 23 అని వచ్చింది. ఓకేనా? సో మీరు ఇది చేసిన అవుట్పుట్ అదే వస్తుంది. బట్ ఇలా సింగిల్ లైన్లో ఒక యూజర్లో మీకు ఏమైనా ఆబ్జెక్ట్స్ కావాలంటే వాటి వాల్యూస్ని ఆ నేమ్స్ని ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. ఓకేనా? సో దీన్ని ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ అంటారు ఈ కాన్సెప్ట్. సో ఇంకా ఫైనల్ కాన్సెప్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్స్లో మనకు అన్నీ చూసాం. యాడింగ్ చేయడం చూసాం, రిమూవ్ చేయడం చూసాం, మాడిఫై చేయడం చూసాము, అలాగే ఒక పర్టికులర్ కీస్ ఒక వాల్యూస్ తెచ్చుకునే అన్నీ చూసాం. సో లాస్ట్ వన్ వచ్చేసి మీరు కొన్ని ఆబ్జెక్ట్స్ని కంబైన్ చేయాలనుకున్నారు. ఓకేనా? లేదా ఒక ఆబ్జెక్ట్ ఉన్న డేటాతో పాటు ఇంకొంచెం డేటా యాడ్ చేయాలనుకున్నారు. అప్పుడు ఎలా, ఇప్పుడు లెట్ యూజర్ అయిపోయింది కదా, యూజర్ 2 ఈక్వల్స్ టు అని వెళ్తా. ఓకేనా? ఇప్పుడు నాకు యూజర్ 1లో ఉన్న డీటెయిల్స్ కావాలా. ఓకేనా? అది దాని తర్వాత ఎక్స్ట్రా డీటెయిల్స్ కావాలి. అప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ 3 డాట్స్ పెట్టండి. ఓకేనా? 3 డాట్స్ పెట్టి యూజర్ అన్నారు. ఫస్ట్ కన్సోల్ లాగ్ చేద్దాం, యూజర్ 2 ఏమొస్తుంది. చూసారా, మనకి ఈ యూజర్ అనే దాంట్లో ఏమేమి ఉన్నాయో అవే యూజర్ 2కు ప్రింట్ అయినాయి. ఇప్పుడు దీంతో పాటు నేను వేరే ఏమైనా యాడ్ చేస్తాను. ఓకేనా? జెండర్ వచ్చి మేల్. ఓకేనా? సిటీ వచ్చి సమ్ XYZ. ఓకేనా? ఇవి చూడండి, మనకు ఆ వాల్యూస్తో పాటు యూజర్ అనే ఆబ్జెక్ట్ ఉన్న వాల్యూస్ పాటు ఇవి కూడా వచ్చాయి. ఓకేనా? సో మీది ఒకటే కాదు, మీరు ఏంటన్నా ఇప్పుడు మీకు
3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. మీరు ఈ 3 కలిపి ఫోర్త్ ఆబ్జెక్ట్‌ని కంబైన్ చేయాలనుకున్నారు. సో, మీరు సింటాక్స్ ఇలా రాసుకోవచ్చు. యూజర్ అని ఒకటి, మళ్ళీ డాట్ 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 యూజర్ 1 ఒకటి, యూజర్ 2 ఒకటి, అలా ఏదైనా రాసుకోవచ్చు. ఓకే. దీన్ని స్ప్రెడ్ ఆపరేటర్ అంటాం. ఓకేనా. ఇలా 3 డాట్స్ వచ్చి యూజర్ అని ఉండే వాటిని స్ప్రెడ్ ఆపరేటర్ అంటాం. ఓకే. ఆ స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేసి మీరు 2 ఆర్ మోర్ ఆబ్జెక్ట్స్ని కంబైన్ చేసి దాని తర్వాత మీకు ఏమైనా ఎక్స్ట్రా ప్రాపర్టీ వాల్యూస్ కావాలి, ఇప్పుడు వీటిలో లేని ప్రాపర్టీ వాల్యూస్ యాడ్ చేయాలనుకో దీంట్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది మనకు ఎన్టీఆర్ ఆబ్జెక్ట్ సంబంధించిన బేసిక్ మెథడ్స్ అండ్ వాటి యూసేజ్ అనమాట. ఓకేనా. సో గైస్ ఈ వీడియో చాలా చిన్నగా ఉంటుంది. బట్ ఈ వీడియో ఒక ఇంటెన్షన్ ఏమంటే మనకు ఆబ్జెక్ట్స్ అనేది ఎలా యూస్ చేస్తాము, వాటితో బేసిక్ ఫంక్షనాలిటీస్ లైక్ ఒక కీని యాక్సెస్ చేసి వాల్యూ తెచ్చుకోవడము, లేదా మాడిఫై చేయడము, డిలీట్ చేయడం, కొత్త కీని యాడ్ చేయడము, అలాగే ఫంక్షన్స్ని ఎలా యాక్సెస్ చేయాలి, ఆబ్జెక్ట్లో ఫంక్షన్స్ కూడా పెట్టచ్చు అని తెలుసుకోవడం. సో ఇవన్నీ మనకు చాలా యూస్ఫుల్, చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తుంటాం. మనకు ఆబ్జెక్ట్స్ అనేది చాలా వాటి ఫంక్షనాలిటీ చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తుంటాము. సో అవన్నీ మీకు అర్థం కావాలని చెప్పేది ఈ వీడియో ఇంటెన్షన్ అనమాట. సో ఈ వీడియో మీకు ఇంకా ఎప్పుడైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఒకవేళ అర్థమైంది, ఎక్స్ప్లెనేషన్ అంతా ఓకే అనుకుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీరు ఎంతమందికి షేర్ చేస్తే యూట్యూబ్ మన వీడియో అంతమందికి రికమెండ్ చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.